కొడాలి నాని ఈయన పేరు వింటేనే గుట్కాకి మహారాజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు అలా ఉంటాయి. సరే ఈయన మంచోడు కాకపోయినప్పటికీ ఆయన సర్కిల్ అయినా బాగుందా అంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే పోలీసులు 41A కింద అయితే ఆయనతో పాటు ఉన్న అనుచరులు ఎవరెవరైతేనో వాళ్ళందరికైతే నోటీసు జారీ చేశారు. ముగ్గురు అందులో కీలకంగా ఉన్నారు. అసలు ఈ ముగ్గురు ఎవరు? వాళ్ళు ఏమైనా అక్రమాలలో పాల్పడిన వల్ల ఎవరు అసలు ఇవ్వరు? సో ఇప్పుడు మనం సినిమా హీరోల్లో ఫర్ సపోజ్ అల్లు అర్జున్ గారిని తీసుకుంటే ఆయన పక్కన బన్నీవాస్ గారని ఇట్లా కొంతమంది స్టాఫ్ ఉంటారు. సో SKN గారు అని చెప్పి సో అట్లా మన కొడాలి నాని గారికి కూడా ఒక సినిమా హీరో లెవెల్ అంత రేంజ్ ఉంది కాబట్టి స్టేట్ మొత్తంలో ఆయన కూడా ఒక 4-5 అంచర్లు అంటే పర్సనల్ అసిస్టెంట్లు చాలామంది ఉంటారు. అందరినీ నమ్మరు కాబట్టి నమ్మకస్తులను ఒక 4-5 పెట్టుకున్నాడు ఆయన. సో వాళ్ళందరూ ఎంత నమ్మకస్తులు అంటే ఆయన గుట్కా ఊస్తానంటే వీళ్ళ జేబు ఓపెన్ చేసి చూపించే అంత నమ్మకస్తులు అనమాట. సో అలాంటి వాళ్ళు ఈయన చేసిన తప్పుల్లో కానీ ఈయన చేసిన ఒప్పుల్లో కానీ అన్నింటిలో పక్కన ఉంటారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన డబ్బులు ట్రాన్సాక్షన్లు చేసినా, ఈయన ఏమైనా హత్య రాజకీయాలు చేసినా, మధ్యలో ఏమైనా కొండ కబ్జాలు చేసినా, ఇసుక మైనింగ్ చేసినా, సో అంటే ఈయన చెయ్యింది ఏం లేదనుకోండి, అటు గుడివాడ నుంచి అక్కడ ఆస్ట్రేలియా దాకా అందరికీ తెలుసు ఈయన చేసిన పనులన్నీ కూడా. సో మరి ఆయన చేసినప్పుడు మరి తనకి ఎవరైతే వాళ్ళకి లాభం చూపిస్తారో ఆ నాయకుడు చుట్టూ వెళ్ళడమే జనాల సైకాలజీ కాబట్టి. సో మరి ఈయన చుట్టూ తిరిగిన వాళ్ళు అదే లాభం కోసం చేశారు. ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఈయన పారిపోవడానికి, ఈయన సూట్ కేసులు సర్దుకుని వెళ్ళిపోవడానికి ఈయన దగ్గర డబ్బు ఉంది, అంటే చాలా ఉంది. సో చేసిందంతా కూడా చేసుకుని ఫారిన్ కాకపోతే దుబాయ్ కాకపోతే ఎక్కడైనా వెళ్ళి ఐలాండ్ కొనుక్కొని బతుకుతాడు. బట్ ఈయన నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మరీ అంత సంపాదించుకున్నారు కానీ వాళ్ళు వేరే దేశం పారిపోయి అంత సంపాదించారు. ఆ ఊర్లో స్థిరపడటానికి సరిపడా అంత సంపాదించుకున్నారు. సో మరి వాళ్ళందరూ ఈరోజు ఎటు పారిపోయారు కాబట్టి పోలీసులు వేటేసినప్పుడు ఖచ్చితంగా నాని దాకా వాళ్ళని వెళ్ళి నానిని పట్టుకోవాలంటే ముందు వాళ్ళని పట్టుకోవాలి ఖచ్చితంగా. సో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ మీద ఏమేమైతే వాళ్ళు దేంట్లో అయితే ఉన్నారో, ఇన్వాల్వ్ అయ్యారో విత్ ప్రూఫ్స్ వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద అయితే ఈ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ కొడాలి నాని గారి దగ్గరికి కూడా వెళ్తారు. ఎందుకంటే ఒక తాళ్ళు లాగినాకే కదా మొత్తం డంక్ అంతా కదిలేదు, ఆ తీగ లాగితేనే. సో అందుకని మెల్లమెల్లగా తీగ లాక్కుంటూ వస్తున్నారు. సో ఖచ్చితంగా వంశీ గారి పని అయిపోయింది, గోరంట్ల మాధవ్ పని అయిపోయింది. ఇంకా చాలామంది ఆల్రెడీ పెద్ద తలకాయలు ఆల్రెడీ లైన్లో ఉన్నారు, పోసాని గారు కానీ ఎవరన్నా. సో ఇంకా కొడాలి నాని, అలాగే పేరు నాని, రోజా, వీళ్ళందరూ బ్యాలెన్స్. సో ఎందుకంటే వీళ్ళందరూ పాపం సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. అంటే అందరూ ఒక రకమైతే వీళ్ళందరూ ఇంకొంచెం ఎక్కువ స్టేట్ మొత్తంలో వీళ్ళకి కొంచెం జనాల్లో కూడా కొంత మంచి అభిప్రాయం ఉంది వీళ్ళ మీద. సో అందువల్ల వీళ్ళని తొందరగా తీసుకెళ్తే ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అంటే అవతల వాళ్ళ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అని ఆలోచించి తొందరగా వెయిట్ చేయట్లేదు అనమాట. అన్నీ కూడా రెడీ చేసుకుని మొత్తం ఫైల్ రెడీ అయిన తర్వాత వీళ్ళనైతే మూసేస్తారు ఖచ్చితంగా. సో మరి ఇంక ఈయనకి ఏ లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఈయన ఏ లెవెల్లో మాట్లాడాడు, కొన్ని ఒక్కళ్ళని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలే, మొత్తం అవతల పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ, తనకు నచ్చని వాళ్ళందరినీ విమర్శించి ఈయన నోరు ఎంత గబ్బు పట్టిపోయిందో ఆ రేంజ్లో ఎలా మాట్లాడాడు అందరూ తెలుసు కాబట్టి. సో ఈయన కానీ అరెస్ట్ అయ్యాడంటే కాపాడటానికి గుడివాడ నుంచి కాదు, ఆయనకి అభిమాన హీరో ఎన్టీఆర్ గారు, ఆయన ఫ్రెండ్ ఎన్టీఆర్ గారు కాదు, ఎవ్వరు కూడా రారనమాట. ఎందుకంటే అంత నెగిటివిటీని మూట కట్టుకున్నాడు గత 15 ఏళ్లలో. సో గెలుపు అనేది మంచిదే, కానీ గెలిచినాక మన నోరు కూడా అదుపులో ఉంటే మంచిది. సో మరి అది లేక ఈయన ఇంత నష్టానికి చేరుకున్నాడు. ఈయన పక్కన వాళ్ళని కూడా మూసేస్తారు ఖచ్చితంగా. సో ఇంక వీళ్ళ గురించి అరెస్ట్ అవుతారు కాబట్టి డిస్కషన్ కూడా అనవసరం అనుకుంటున్నాను.